హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. ఓకే, ఈ టాపిక్ మనకి మెయిన్గా ఎన్విరాన్మెంట్ అన్న సబ్జెక్ట్కి సంబంధించింది అనమాట. ఇక్కడ మీకు బిగ్ క్యాట్ అంటే ఈ యొక్క సిమిలర్గా ఉన్నటువంటి టైగర్ కానీ, లెపర్డ్ కానీ, దాంతోపాటు జాగ్వర్, లయన్, స్నో లెపర్డ్, చీతా ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, లెపర్డ్, లయన్, టైగర్, చీతా, జాగ్వర్, ప్యూమా ఇస్ అంటే కొద్దిగా మనకి మౌంటైన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది, మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఎక్కువ ఉంటుంది. మామూలుగా చూస్తే కనుక వీటికి సంబంధించినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఒకటి మన భారతదేశం ప్రపోజ్ చేయడం జరిగింది. మన భారతదేశం సెంట్రిక్గానే అంటే మన భారతదేశంలోనే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ఈ వీడియోలో మెయిన్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనం ఈ యొక్క కాంపోనెంట్స్, వీడియోలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది మనకి వార్తల్లో ఎందుకు ఉంది, వైట్ ఈజ్ ఇన్ న్యూస్. దాని తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎందుకు, ఏ సందర్భంలో దీన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం, గతంలో ఇలాంటి సంస్థను ఒకటి ఏర్పాటు చేయడానికి మనం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ ఏంది, దెన్ ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ అండ్ ఈ ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్, అంటే ఇందులో ఎవరు నిర్ణయాలు తీసుకోబోతుంటారు, దాంతోపాటు ఈ యొక్క ఎవరు వీళ్ళని ఎన్నుకుంటారు, మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారు, ఇట్లాంటివి అనమాట. అలానే ఇండియాలో ఉన్నటువంటి బిగ్ క్యాట్స్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒకప్పుడు చీతాస్ ఉండేవి, దాని తర్వాత చీతాస్ ఎక్స్టెంట్ అయిపోయినాయి, కంప్లీట్గా ఈ యొక్క మిస్ అయిపోయినాయి అనమాట, అదృష్టం అయిపోయినాయి. అందుకోసమే రీసెంట్గా మనం ఈ యొక్క చీతాస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సరే, మన వరల్డ్లో ఏ కంట్రీని మనం చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటాం, చెప్పండి స్టూడెంట్స్. ఏ కంట్రీని మనం చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాం, ఏ కంట్రీని ఆన్సర్ చేయండి. ఓకే, సరే, ఫస్ట్ ఇది మొత్తం మాట్లాడుకునే కన్నా ముందు ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనేది అంతర్జాతీయ యొక్క ఒక కూటమి అనుకోండి. మన భారతదేశం ఇలా అంతర్జాతీయంగా, ఓకే, అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ చూసినట్టయితే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో సోలార్ ఎనర్జీని ద బెస్ట్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇండియా ఓకే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనే దాన్ని ప్రపోజ్ చేసింది. అలానే ఇండియా నెక్స్ట్ మనకి సెంటర్ ఫర్ అంటే కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ దీన్ని కూడా మన ఇండియా ప్రపోజ్ చేసింది. అంటే ఇక నేను చెప్పేది ఏంటంటే ఇండియా ఏవేవి ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని వాటిని ప్రపోజ్ చేసింది, కొన్ని ఇనిషియేటివ్స్ని ప్రపోజ్ చేసింది. అలానే మనకి ఒక ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలియన్స్ దీన్ని కూడా మన భారతదేశం ప్రపోజ్ చేసింది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఇలా మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వ్యవస్థల్ని మనం ప్రపోజ్ చేసింది. ఇదేమో మనకి సోలార్ ఎనర్జీ గురించి, ఇదేమో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ గురించి, ఇది వచ్చేసి మనకి బయోఫ్యూయల్ ఇక జీవ ఇంధనాల గురించి, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి బిగ్ క్యాట్, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఓకే, సరే, కాంటెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తూ హెడ్ క్వార్టర్ ఇండియాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం క్యాబినెట్ ఎంత బడ్జెట్ క్లియరెన్స్ ఇచ్చింది, బడ్జెట్ క్లియరెన్స్ మనకి 150 crores బడ్జెట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది 5 yearsకి, ఫ్రమ్ 2023-2024 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2027-2028 ఫినాన్షియల్ ఇయర్ వరకు. ఇక మనకి ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది 150 crore బడ్జెట్ అలొకేషన్ అనేది వేటికి, బిగ్ క్యాట్స్. ఓకే, సరే, నెక్స్ట్ మనకి గ్లోబల్ టైగర్ డే 29 July మనకి ఈవెంట్, గ్లోబల్ టైగర్ డే గురించి 2019లో ఈవెంట్ జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు యొక్క టైగర్స్, ఎస్పెషల్గా యొక్క టైగర్స్, దాంతోపాటు లయన్స్, వీటి యొక్క కన్జర్వేషన్, వీటిని ఎందుకు కాపాడుకోవాలి అన్న ఆవశ్యకతను చెప్తూ మెయిన్గా ఈ యొక్క ఏషియాలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పోచింగ్ ఏదైతే కనుక అక్రమంగా వీటిని వేట ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి, దానికి అరికట్టడానికి వివిధ దేశాలన్నీ కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పేసి మన భారతదేశ ప్రధాని గారు పిలుపునివ్వడం జరిగింది. అదే లైన్లో మనం ప్రాజెక్ట్ టైగర్ 50 years పూర్తి చేసుకుందని చెప్పేసి మైసూర్లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అప్పుడు కూడా మనకి ఈ యొక్క టైగర్స్ అండ్ లయన్స్ వీటి యొక్క ఇల్లీగల్ హంటింగ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా దేశాలన్నీ కూడా కోఆర్డినేటెడ్గా పోరాడాలని చెప్పేసి మన ప్రధాని గారు పిలుపునివ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఏదైతే ఉందో దీనికి డ్రాఫ్ట్ అంటే దీని యొక్క ఫ్రేమ్వర్క్ మొత్తం కూడా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్, నేను మీకు చెప్పాను కదా మనం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ప్రపోజ్ చేసినామని చెప్పేసి, అదే లైన్లో అదే విధంగా ఈ ఫ్రేమ్వర్క్ కూడా ఉండబోతుంది అనమాట. అంటే దీని యొక్క స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేద్దాం మనం. ఇప్పటివరకు మనకి
ఇక ఇండియాలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి సెక్రటేరియట్ ఎక్కడ ఉండబోతుంది అన్న ఫర్దర్ డీటెయిల్స్ అని కూడా మనకి రావాల్సింది. ఎయిమ్ ఈ యొక్క అలియన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి మెయిన్గా ఇక 7 బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ ఈ 7 బిగ్ క్యాట్స్లో మన ఇండియాలో ఉన్నది మనకి టైగర్ ఇండియాలో ఉంది, లయన్ ఉంది, లెపర్డ్ ఉంటుంది మనకి లెపర్డ్స్, అలానే స్నో లెపర్డ్ కూడా మనకు కనిపిస్తుంది. ప్యూమా మన ఇండియాలో లేదు, జాగ్వర్ ఇండియాలో కనిపించదు మీకు, చీతా ఇండియాలో లేదు మనకి. అవుట్ ఆఫ్ 7 4 మనం ఇండియాలో చూడవచ్చు, 4 ఇండియాలో చూడొచ్చు మనకి. సరే మనకి మన టైగర్స్ ఎక్కువగా మన ఇండియాలో చూడొచ్చు కాబట్టి మన ఇండియాలో సో టైగర్ పాపులేషన్ ఏ స్టేట్లో ఎక్కువ ఉంది ఆన్సర్ ఏనని ట్రై చేయండి. టైగర్ మీకు గుర్తుంటే కనుక మనకి లయన్ యాక్చువల్గా నేషనల్ యానిమల్ ఉండే, లయన్ నేషనల్ యానిమల్గా ఉండే, తర్వాత లయన్ని మనం 1972లో లయన్ ప్లేస్లో మనం టైగర్ని నేషనల్ యానిమల్గా తీసుకున్నాం. ఓకే, రాయల్ బెంగాల్ టైగర్ని. ఈ అలియన్స్ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉండబోతుంది. అండ్ ఈ అలయన్స్ ద్వారా మనకి అంటే మెంబర్ కంట్రీల మధ్యలో ఉన్నటువంటి నాలెడ్జ్ షేరింగ్ కూడా ఉంటుంది. అలియన్స్ ద్వారా వచ్చే ప్రయోజనాలు ఎంతో చెప్తా ఎలాగో మీకు. మెంబర్షిప్ ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క బిగ్ క్యాట్ అలియన్స్ అంటే ఈ యొక్క బిగ్ క్యాట్స్ ఇప్పుడు చెప్పినటువంటి 7 ఏ దేశాలు ఉంటాయో సుమారు 96 కంట్రీస్లో ఉంటాయి ఇవి, ఏదో ఒక బిగ్ క్యాట్. ఆ 96 కంట్రీస్ కూడా మనకి మెంబర్షిప్ అనేది ఓపెన్ అన్నమాట. అలానే మనకి ఇందులో యొక్క కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ కానీ అలానే బిజినెస్ ఆర్గనైజేషన్స్ దీనికి సంబంధించినటువంటి కార్పొరేట్స్ ఉంటారు ఇందులో, దాంతోపాటు సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్ ఉంటారు. ఇప్పటివరకు మనకి 16 కంట్రీస్ ఈ యొక్క అలియన్స్లో జాయిన్ అవుతున్నట్టుగా ప్రకటించారు. దాంతోపాటు మనకి ఇందులో ఇంకొక 9 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళు రిటర్న్గా కన్సెంట్ ఇచ్చారు జాయిన్ అవబోతున్నట్టు. ఎవరెవరు వాళ్ళు? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN, అలానే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF ఇంటర్నేషనల్, అలానే ఇంకో మిగతా కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క స్ట్రక్చర్ ఓకే అంటే ఇది ఎలా పనిచేస్తుంది? దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే జనరల్ అసెంబ్లీ అంటే అన్ని కంట్రీస్ ఉంటాయి ఇందులో, సేమ్ మనకి UN జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా అలా అనమాట. దాని తర్వాత నెక్స్ట్ కౌన్సిల్ అని ఉంటుంది. ఇందులో మనకు 7 ఓకే సో అట్లీస్ట్ 7 లేదా 15 మెంబర్స్ కన్నా ఎక్కువ కాకుండా అంటే 7 to 15 మధ్యలో ఒక కౌన్సిల్ ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మనకి ఈ యొక్క కౌన్సిల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిల్ యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని ఈ జనరల్ అసెంబ్లీ అనేది ఈ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి సెక్రటరీ జనరల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సెక్రటరీ జనరల్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది స్ట్రక్చర్ అన్నమాట. సేమ్ లైక్ UNO జనరల్ అసెంబ్లీ, UNO మనకి పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, పర్మనెంట్ సెక్రటరీ కౌన్సిల్ ఉంది మనకి, పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ UNSC, పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ మనకి UN సెక్రటరీ జనరల్ని అపాయింట్ చేస్తుంది. సేమ్ ఇది కూడా అలానే అన్నమాట. నెక్స్ట్ ఫండింగ్ ఫస్ట్ 5 ఇయర్స్కి ఇండియా మనకి 150 crores ద్వారా ఫండింగ్ ఆల్మోస్ట్ ఆల్ సపోర్ట్ చేస్తుంది. తర్వాత నుంచి మనకి ఈ యొక్క మెంబర్షిప్ ఫీజు ద్వారా కానీ అలానే వివిధ దేశాలు ఇచ్చేటటువంటి డొనేషన్స్ ద్వారా కానీ అలానే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చేటటువంటి డొనేషన్స్ ద్వారా ఈ యొక్క ఫండింగ్ అనేది వీళ్ళు రియలైజ్ అవుతారు, అంటే ఫండింగ్ అనేది మొబిలైజ్ చేసుకుంటారు డబ్బులు అనేది. యాక్టివిటీస్ మీకు ఇందాక చెప్పినట్టు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకి బిగ్ క్యాట్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్ కానీ అండ్ ఎకో టూరిజంని ఎంకరేజ్ చేయడం, అలానే వివిధ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా బిగ్ క్యాట్స్కి సంబంధించి ఆ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ మధ్యలో పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రమోట్ చేస్తుంటారు. ఈవెన్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే వాటిని యొక్క మనకి నేషనల్ పార్క్లో కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో వాటిని ఎలా మెయింటైన్ చేయడం, ఏ స్పీసీస్ తక్కువ ఉంది, ఒకవేళ తక్కువ ఉన్న స్పీసీస్ని మనం ఎట్లా ఎంకరేజ్ చేయాలి, అలానే బ్రీడింగ్ టెక్నిక్స్ ఏంటి, వాటికి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వాటిని ఎలా తగ్గించాలి, ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా మనకి రీసెర్చ్ వర్క్ సంబంధించి ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేసుకుంటారు. ఈవెన్ మనకి ఆ ఏరియాలో ఉండేటటువంటి అంటే బిగ్ క్యాట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో ఉండేటటువంటి లోకల్ కమ్యూనిటీ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని వీటి యొక్క సంరక్షణ విషయంలో, అలానే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి క్లైమేట్ యాక్షన్ ఉంది కదా, లైఫ్ ఎబోవ్ ద ల్యాండ్ అని చెప్పేసి, లైఫ్ బిలో ద వాటర్ అండ్ లైఫ్ ఆన్ ద ల్యాండ్ అని ఉంటుంది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారము ఇంకా మనం బిగ్ క్యాట్స్ని ఎలా రక్షించవచ్చు అన్న విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ 7 బిగ్ క్యాట్స్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో 5 ఉన్నాయి. టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా. అంటే చీతా మన దగ్గర లేదు యాక్చువల్, మనం తెచ్చుకున్నాము. న్యాచురల్గానైతే కనుక 4 ఉన్నాయి. ఓకే, చీతా మనము ఫస్ట్ నమీబియా నుంచి తర్వాత వేరే ఆఫ్రికన్ కంట్రీ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ రాయల్ బెంగాల్ టైగర్ మనకి 2022-2023 సెన్సెస్ ప్రకారం మన ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ 3167. మన ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం టైగర్స్ 70% ఆఫ్ ద టైగర్స్ మనకి ఇండియాలోనే ఉన్నాయి. ఏషియాటిక్ లయన్ విషయానికి వస్తే కనుక ఏషియాటిక్ లయన్ అనేది మనకి గిర్ నేషనల్ పార్క్లో ఉంది. మనకి గిర్ నేషనల్ పార్క్ 1960స్లో మనం లాస్ట్ టైం సర్వే చేసినప్పుడు మనకి అప్పటికేను 2023 లేటెస్ట్ సర్వే చేసినప్పటికీ మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి
674 వరకు ఇంక్రీజ్ అయినాయి. అంతకుముందు మనకి లెస్ దాన్ 200 ఉండే, అంటే లయన్ పాపులేషన్ అనేది మనకి సిగ్నిఫికెంట్గా పెరిగింది. లెపర్డ్ మనకు సుమారుగా మనకి 13,874 లెపర్డ్స్ ఉన్నాయి మనకి ఇండియాలో, మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో మనకి. ఇందులో మనకి స్నో లెపర్డ్ అనేది ఎక్కువగా మనకి హిమాలయం ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా, ఇండియాలోనైతే కనుక లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇవి ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా మనకి 7,500 స్నో లెపర్డ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే అందులో మనకి 718 అంటే ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 10% ఆఫ్ ద స్నో లెపర్డ్స్ మన ఇండియాలో ఉన్నాయి. వెరీ సిగ్నిఫికెంట్ పాపులేషన్. నెక్స్ట్ చీతా. 1952లోనే మన ఇండియాలో చీతా ఎక్స్టెంట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మనం చీతా పాపులేషన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి 2022లో మనము చీతాను రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి? నమీబియా నుంచి 8 చీతాస్ని తీసుకొని వచ్చాము కునో నేషనల్ పార్క్లోకి. అఫ్కోర్స్ ఇవి ఒక రేడియో కాలర్, వీటి చుట్టూ నెక్ చుట్టూ రేడియో కాలర్ ఇష్యూ వల్ల కొన్ని వాటికి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోతున్నాయి. బట్ వాటికి సొల్యూషన్ కూడా ఆలోచిస్తున్నారు. ఈ చీతా యొక్క పాపులేషన్ పెంచాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశం. ఇవి మనకు ఓవరాల్గా బిగ్ క్యాట్స్. దాంతోపాటు అవి ఇండియాలో ఉన్నటువంటి స్టేటస్ గురించి. నిన్నటి వీడియోలో ఉన్నటువంటి ఎంసీక్యూ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. రాజ్యసభ హ్యాస్ నో పవర్ ఈదర్ టు రిజెక్ట్ ఆర్ అమెండ్ ఏ మనీ బిల్. రాజ్యసభకు సంబంధించి మనీ బిల్ని అమెండ్ చేయలేదు, దాంతోపాటు రిజెక్ట్ చేయలేదు. రైట్. రాజ్యసభ కెనాట్ ఓట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ పైన రాజ్యసభ ఓటింగ్ చేయలేదు. రాజ్యసభ కెనాట్ డిస్కస్ ద యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్నారు. కెనాట్ డిస్కస్ అన్నారు, కాదు, కెన్ డిస్కస్. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ని రాజ్యసభ డిస్కస్ చేయొచ్చు, కాకపోతే దానిపైన ఓటింగ్ మాత్రం రాజ్యసభ చేయలేదు. నెక్స్ట్ ఈరోజు సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ క్రియేటింగ్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ త్రూ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి స్టాట్యూటరీ బాడీ. థర్డ్ వన్, ప్రాజెక్ట్ టైగర్ ఇస్ అడ్మినిస్ట్రేటెడ్ బై ఎన్టీసీఏ. ప్రాజెక్ట్ టైగర్ని అడ్మినిస్ట్రేట్ చేసేది ఎన్టీసీఏ. ఈ మూడిట్లో ఏది రైట్ ఆన్సర్? మెయిన్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ద మెయిన్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ ఇన్ ఇండియా? మన ఇండియాలో బయోడైవర్సిటీకి ఉన్న థ్రెట్స్ ఏంది? హౌ కెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ హెల్ప్ ఇన్ కన్సర్వింగ్ ద రిచ్ అండ్ డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ ద కంట్రీ? అంటే ఈ యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్ యొక్క ఉపయోగం ఏంది? ఇది మన భారతదేశంలోని ఫ్లోరా మొక్కల్ని, దాంతోపాటు ఫానా జంతువుల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి? మెయిన్గా మనం ఏం డిస్కస్ చేసామంటే ఇండియా ప్రపోజ్ చేసినటువంటి ఇంటర్నేషనల్ అలయన్సెస్ ఏంటి, దాని తర్వాత ఈ బిగ్ క్యాట్ అలయన్స్, దీనికి ఇచ్చినటువంటి ఫండింగ్ ఏంది, దీని యొక్క స్ట్రక్చర్ ఏంది, జనరల్ అసెంబ్లీ, కౌన్సిల్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటాం, సెక్రటరీని ఎవరు అపాయింట్ చేస్తారు, దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు అన్న అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అన్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.